ఏప్రిల్ 17, 18, 19వ తేదీల్లో వృషభ రాశి యొక్క దినఫలితాల ప్రకారం ఎలాంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి, అలాగే మనం ఏ దేవతారాధన చేయడం వలన వృషభ రాశికి రేపటి రోజున అంతా అనుకూలంగా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయండి. వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే అన్ని రాశులలోకెల్లా వృషభ రాశి వారు చాలా అంటే చాలా అమాయకులని చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కనుక వీరు ఎదుటి వ్యక్తిని ఇట్లే నమ్మేస్తారనమాట. అంటే ఎదుటి వారు కొంచెం బాగా మాట్లాడితే చాలు వాళ్ళు మంచివారేమో అమాయకులేమో, అందరూ మనలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని ఇలా మోసపోతూ ఉంటారనమాట వాళ్ళని అందరినీ కూడా నమ్మి. అంటే వృషభ రాశి వారికి తప్పకుండా గోచార రీత్యా జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే వీరికి ఏ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలని తప్పకుండా మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఏ దేవతారాధన చేయడం ముఖ్యమనేది మీ మనసులోకి ఏదైనా కానీ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధలు అనేటివి రానియకండి. ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా ఉండండి. మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. అలాగే ఈరోజు మీకు ఒక సంభవించేటువంటి కారణాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు లాభం దేవుడు జరిపేటువంటి సంకేతాలే సంతకాలు పెట్టినప్పుడే తగు జాగ్రత్త మీరు పాటించాలన్నమాట. వ్యక్తులకు కూడా సమాచారం అందించడానికి మంచి ప్రియమైనటువంటి రోజు. ఇంకా ఈ రోజు గడవడమే కష్టమే. సమాచారం పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మంచి అంటే మంచి ఆహారం, అలాగే మంచిగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా చాలా సంతోషంగా ఉంటారండి. అనవసరమైనటువంటి విషయాల యొక్క సమయాన్ని వృధా చేసుకునే విధంగా ఆలోచనలు తెచ్చుకోకండి. దానికంటే కొత్త ఆలోచనలు ముందు రోజుల్లో ఏం చేయాలి, ఎలా అంటే ముందు జీవితంలో ఎలా వృద్ధి చెందాలి, వీటి గురించి చక్కగా మీరు మాట్లాడుకుంటే మంచిది. ఇక అలాగే వృషభ రాశి యొక్క దినఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయంటే అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఏదైనా కానీ ప్రతికూలత అయితే తక్కువగా కనిపిస్తుందండి. అనుకూలంగానే మాత్రమే ఉంది. అయితే అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే కనుక వీరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి టెన్షన్స్ అయినా కానీ, ఇంకా వీరు ధన సహాయం కోరినట్లయితే కానీ ఏదైనా కానీ ఉన్నా కూడా కొంచెం వీరికి రిలీఫ్ అంటే రిలీఫ్ అయ్యేటువంటి విధంగా కనిపిస్తుందన్నమాట. ఆసక్తికరంగా మంచి ఒక శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ వృషభ రాశి వారు బాధపడుతున్నట్లయితే వారు చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, అలాగే నిరుద్యోగులకు ఏదైనా కానీ ఒక మంచి ఉన్నతమైనటువంటి అవకాశాలు అయితే లభిస్తున్నాయండి. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే కనుక వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కొంతమంది సోదరుల నుండి విలువైనటువంటి సమాచారం మీకు అందబోతుందండి. అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా తప్పకుండా లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఏదైనా ఉన్నటువంటి బకాయిలు కానీ ఏదైనా కానీ మీకు అనుకూలంగా అన్ని విధంగా అందుతాయన్నమాట. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు మీకు అందుతాయండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా పాల్గొనండి. మీకైతే మంచి వాతావరణం ప్రశాంతంగా రేపటి రోజున చక్కగా నెలకొల్పబడుతుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ అంటే ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం కూడా మీకు అందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అపరిమితమైనటువంటి ఎక్కడా లేని ఎనర్జీ, అంతులేనటువంటి ఉత్సాహం మీకు తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. కొంత అంటే ఏదైనా కానీ కొన్ని టెన్షన్స్ అయితే మీరు వెనుకబాటుతనంగా ఉంచేలాగా మీకు మీరుగానే ప్రయత్నించండి. ఏ టెన్షన్స్కి కూడా గురి కాకండి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి. అలాగే మంచి సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే కనుక వాటికి దూరంగా ఉండడం మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు ఎవరైతే మీ జీవిత భాగస్వామి నుండి మీరు అనుభవించేటువంటి ప్రేమ, జీవితపు కష్టాలను, మరి మీరు మర్చిపోయే బంధువులను గురించి ఎవరైతే కానీ అనుభవించేటువంటి ప్రేమ కానీ ఆప్యాయత కానీ అన్నీ బాగుంటాయన్నమాట. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు అలాగే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలా అడుగుతారో ఇక వారికి కూడా అప్పు అనేది ఇవ్వకండి. కొంతమందికి తమ శక్తికి మించినటువంటి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని చెప్పి ఎవరైతే వాగ్దానాలు చేస్తారో అలాంటి వారి నుంచి మాటలే కానీ చేతులు శూన్యం. కాబట్టి వారికి కూడా కాస్త దూరంగా ఉండండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని చెప్పి ఎవరైతే మీరు బాధపడుతూ ఉంటారో అలాంటి వారు కూడా చక్కగా మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సర్వకాలిక కార్యక్రమాలు అన్నీ చేయడానికి కూడా మీ పేరు నమోదు చేసుకుంటారు. అలాగే సరికొత్త సాంకేతికను అలాగే నైపుణ్యాలను నేర్చుకోవడం కూడా మీకు చక్కగా సహకారం అవుతుందన్నమాట.
మీకు ఎదురైనటువంటి ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా మృదువుగా ఉండండి. అలాగే ఒక సన్మానపు ఆహ్వానం కూడా మీకు సంతోషకరంగా కాగలదు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడుతూ ఇప్పటి వరకు ఎలాంటి లాభాలను పొందలేని వారు కూడా మంచి లాభాలనైతే రేపటి రోజున గడిస్తారండి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఒక మంచి సపోర్ట్ కూడా ఎదురవుతుంది. అలాగే మంచి నైతికంగా మీరు పెద్ద ప్రోత్సాహాన్ని కూడా చక్కగా అందుకుంటారు. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఒక మంచి అంటే ఏదైనా కానీ ప్రేమపూర్వకమైనటువంటి వచనాలు ఉంటాయి కదా, మీ ఆవిడ ద్వారా మీరు వినడం కానీ లేదంటే ఆయన ద్వారా వినడం కానీ చేస్తారనమాట. అలాగే కొత్త కొత్త విషయాలు కూడా మీ జీవితంలోకి జరగబోతున్నాయి. అలాగే మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటారండి. అలాగే ఒక విషయం, రేపటి రోజున మీరు కాస్త ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కానీ లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తలు అయితే పాటించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున చక్కగా ఫ్రెండ్స్తో కలిసేటువంటి సమయం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్తో కలవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా, అలాంటి వారికి చక్కగా మీ యొక్క మిత్రులందరితో కలిసి కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఇంకా వృషభ రాశి వారు ఎవరైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వారు రేపటి రోజున ఏం చేయాలంటే చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్జీ సమర్పించండి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదిని అలాగే చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో వచ్చిన తర్వాత శివారాధన తప్పకుండా చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రం 108 సార్లు పఠిస్తే కనుక రేపటి రోజున మీకు చక్కగా ఎలాగో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి రోజు కాదు కాబట్టి తప్పకుండా కాస్త విశ్రాంతి తీసుకొని సమయం ఎక్కువైనా కానీ పర్వాలేదండి, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలంగా ఉంచుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలుంటే 108 సార్లు తప్పకుండా మీరు నామస్మరణ చేసుకోండి. అలా చేయడం వలన ఏంటంటే మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పనులన్నీ అయితే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని చక్కగా పఠించాలి. ఈ విధంగా పఠించడం ద్వారా మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పనులు ఏవైతే సజావుగా సాగిపోవడం లేదని మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారో ఆ పనులు కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం వలన ఆ పనులన్నీ కూడా మీకు సజావుగా సాగిపోతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులకు మంచి అవకాశాలైతే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి లాభాలను కూడా గడిస్తారు. అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీకు తప్పకుండా మంచి లాభాలను అయితే తెస్తాయన్నమాట. ఇంకా మీ మీద ఎవరైతే విసుగు చెంది ఉంటారో మంచి అంటే ఒక నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ఒక మంచి శుభవార్త అయితే మీకు తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చండి. ఒక అదృష్టపు దేవత రూపంలో అమ్మవారి రూపంలో మీరు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక చక్కగా మీరైతే రేపటి రోజున ఉల్లాసంగా మీ పనులతో కూడా చక్కగా గడుపుతారండి. ఎవరైతే పిల్లలు సఖ్యతగా లేకుండా పిల్లలు చెప్పిన మాట వినడం లేదని ఎవరైతే తల్లిదండ్రులు వృషభ రాశి వారు బాధపడుతూ ఉంటారో వారు కూడా పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకొని చక్కగా మీరు చేసినటువంటి పనిని కూడా తెలుసుకొని మీ కష్టాన్ని సఖ్యతగా అర్థం చేసుకొని అందరూ కూడా బాగుంటారండి అని చెప్పుకోవచ్చు. ఏం చేస్తారని చక్కగా మీరైతే దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇంకా గురు అనుగ్రహం ద్వారా మీ సంతానానికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే తప్పకుండా తొలగిపోతాయన్నమాట. ఇంకా పిల్లలు ఎవరైనా మీ మాట వినడం లేదని అనుకుంటూ ఉంటారు కదా, అలా అనుకునేటువంటి పిల్లలు కానీ చక్కగా మీ మాట అనేది వింటారనమాట. ఏదో ఒక మార్పు అయితే మీకు తప్పకుండా వస్తుంది. దత్తాత్రేయ స్తోత్రం అనేది అంతా పవర్ఫుల్ అనమాట. అంటే ప్రతి మాట కూడా తప్పకుండా చేస్తారనమాట. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఏప్రిల్ 17, 18, 19వ తేదీల్లో అంతా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ మనం తొలగించుకోవాలనుకుంటే కనుక శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. సూర్యునికి ఆర్జ్యం సమర్పించాలి. ఇంకా శివారాధన చేసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. దత్తాత్రేయ గుడికి వెళ్ళి చక్కగా మీ కుటుంబంతో అందరూ కలిసి సఖ్యతగా మీరు టెంపుల్కి వెళ్ళి ఆ దత్తాత్రేయుని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చేలోపు మీరు తప్పకుండా శుభవార్తలను అయితే వింటారనమాట. చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం ఎలాంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలని మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. వృషభ రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.